విశాఖ ఉక్కు ఉద్యోగులకు ఎదురు దెబ్బ తగిలింది. ఆర్థిక పరిస్థితి బాగాలేదని విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. ఉక్కు ఉద్యోగుల అలవెన్స్లో కోత విధించేందుకు రంగం సిద్ధం చేసింది. దీంతో ఒక్క ఉద్యోగికి 3,000 రూపాయల అలవెన్స్ తగ్గిపోతుంది. ఈ తగ్గింపు ఆగస్టు నెల నుంచి అమలు చేయబోతున్నట్లు కూడా తాజాగా ప్రకటన వెలువడింది. దానికి కారణాలేంటో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మా విక్రమ్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కొట్టండి. వచ్చే మార్చి నెల వరకు ఈ కోత ఉంటుందని తెలిపింది విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం. ఉక్కు ఉద్యోగులకు 2007లో చివరిసారిగా అలవెన్స్ లో సవరణ చేశారు. అయితే అందులో కూడా వేతనాన్ని 4 భాగాలుగా విడదీశారు. ఇక ఇప్పుడు ఉక్కు ఉద్యోగులకు అలవెన్స్ తో కోత విధించేందుకు రంగం సిద్ధం చేసింది. నెలకు 3,000 రూపాయలు కట్ చేయడంతో దాదాపు 100 కోట్ల ఆదా అవుతుందని విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఓ లెక్క కట్టుకుందట. అందుకే డబ్బులను ఆదా చేసుకునేందుకు ఈ మార్గాన్ని ఎంచుకుందట. అయితే దీనిపై ఉక్కు ఉద్యోగులు తీవ్రంగా మండిపడుతున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను 100% ప్రైవేటీకరిస్తున్నట్టు డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ కార్యదర్శి తుహిన్ కాంతా పాండే చేసిన ట్వీట్ ఆంధ్రప్రదేశ్ లో పెను సంచలనం సృష్టించిన సంగతి అందరికీ తెలిసిందే. 6 దశాబ్దాలుగా విశాఖ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన ఉక్కు పరిశ్రమ మనుగడపై పాండే ట్వీట్ తో నీలినీడలు కమ్ముకున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం చేసిన ప్రకటనతో విశాఖ భగ్గుమంటుంది. ఇక ప్రైవేటీకరణ నిరసిస్తూ ఉక్కు కార్మికులు, నిర్వాసితులు ఆందోళన చేపడుతున్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీపై ఉన్న యాజమాన్యం హక్కులను వదులుకొని 100% ప్రైవేటీకరిస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. జనవరి 27న జరిగిన కేంద్ర ఆర్థిక వ్యవహారాల కమిటీ ఇందుకు ఆమోదముద్ర వేసిందని తుహిన్ కాంతా పాండే తెలిపారు. ప్రైవేటీకరణ ద్వారా విశాఖ ఉక్కు యాజమాన్య హక్కులతో పాటు రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ లో కేంద్ర ప్రభుత్వానికి ఉన్న 100% షేర్ హోల్డింగ్ ను ఉపసంహరించుకోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అదేవిధంగా కేంద్రం పూర్తిస్థాయి నిధులతో నిర్మాణమైన ఈ కర్మాగారం విశాఖ రూపురేఖలను మార్చివేసింది. లక్షలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పించింది. స్టీల్ ప్లాంట్ కేంద్రంగా అభివృద్ధి ప్రారంభమై రాష్ట్రమంతటా విస్తరించింది. ప్రజల జీవన ప్రమాణాలను పెంచింది. స్టీల్ ప్లాంట్ ను విశాఖను విడదీసి చూడలేం. ఉక్కు ఫ్యాక్టరీతో విశాఖ ఉక్కు నగరంగా మారింది. వైజాగ్ అస్తిత్వానికి ప్రతీకగా ఫ్యాక్టరీ నిలిచింది.